రాజ్యం అమెరికాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 6.5 వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్ డౌన్ చివరికి ముగింపు దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఊపిరి పీల్చుకునేలా కాంగ్రెస్ షట్ డౌన్ ని ఎత్తివేసే బిల్ ని ఆమోదించింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్ లో 222-209 ఓట్ల తేడాతో ఈ బిల్ ఆమోదం పొందింది. ఈ ఆమోదంతో 43 రోజులుగా కొనసాగుతున్న అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ప్రభుత్వ షట్ డౌన్ కి ముగింపు పలకబోతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో 43 రోజులుగా కొనసాగుతున్న అతిపెద్ద ప్రభుత్వ షట్డౌన్ ఇప్పుడు ముగియబోతోంది. బుధవారం అమెరికా ప్రతినిధుల సభ 222-209 ఓట్ల తేడాతో షట్డౌన్ ఎత్తివేసే బిల్లును ఆమోదించింది. ఇప్పుడు బిల్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వైట్ హౌస్ కు చేరింది. ట్రంప్ సంతకం చేసిన వెంటనే షట్డౌన్ లిఫ్ట్ అవుతుంది. ట్రంప్ ఆమోదం తెలుపగానే ఫెడరల్ కార్యాలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. వైట్ హౌస్ ఇప్పటికే ఈ బిల్లుపై సానుకూలంగా స్పందించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేస్తారని, ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ట్రంప్ సంతకంతో ప్రభుత్వ ఉద్యోగులు, సేవలందించే సంస్థలు, ప్రజలు అందరూ ఊరట పొందబోతున్నారని అన్ని వర్గాల ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ బిల్లు తాత్కాలిక పరిష్కారమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వాన్ని జనవరి 30 వరకు మాత్రమే నడిపించడానికి అవసరమైన నిధులను కేటాయిస్తుంది. అంటే మరొకసారి బడ్జెట్ చర్చలు, ఆర్థిక సమీక్షలు, రాజకీయ సమన్వయాలు జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న ఈ సమయంలో షట్డౌన్ ఎత్తివేయడం ఒక ఊరటగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 1 నుంచి మొదలైన ఈ షట్డౌన్ 43 రోజులు కొనసాగింది. ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద షట్డౌన్గా నిలిచింది. గతంలో 2018-19లో 35 రోజులు షట్డౌన్ జరిగింది. రిపబ్లికన్లు స్పెండింగ్ కట్స్, బోర్డర్ సెక్యూరిటీ కోరారు. డెమోక్రాట్స్ అఫోర్డబుల్ కేర్ సబ్సిడీలు ఎక్స్టెండ్ చేయాలని కోరారు. రెండు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో షట్డౌన్ తప్పనిసరి అయింది. కానీ చివరకు స్పీకర్ మైక్ జాన్సన్, సెనెట్ లీడర్ చెక్ షుమర్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఈ బిల్లు తాత్కాలిక కంటిన్యూయింగ్ రిజల్యూషన్ కావడంతో జనవరి 30 వరకు ప్రభుత్వం నడుస్తుంది. ఫిబ్రవరి ముందు పూర్తి బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ తాజా సంక్షోభం అమెరికా ఆర్థిక వృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపింది. కాంగ్రెస్ నేషనల్ బడ్జెట్ ఆఫీస్ నివేదిక ప్రకారం ఈ కాలంలో అమెరికా ఆర్థిక వృద్ధి 2% తగ్గి సుమారు $3 బిలియన్ నష్టం వాటిల్లింది. 1.4 మిలియన్ ఫెడరల్ ఉద్యోగులు సెలవులో ఉండడంతో వారికి జీతాలు ఆలస్యమయ్యాయి. సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం వంటి ఆహార సహాయ పథకాలు 42 మిలియన్ అమెరికన్లకు ఆటంకం కలిగించాయి. వీరిలో చిన్నపిల్లలు, వృద్ధులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక రవాణా రంగం కూడా ఈ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కోవలసి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేల సంఖ్యలో విమానాలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. వ్యాపార లావాదేవీలు, సరఫరా వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. షట్డౌన్ కారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫెడరల్ నిధుల కొరతను ఎదుర్కోవలసి వచ్చింది. రాజకీయ పరంగా చూస్తే ఈ సంక్షోభం రెండు పార్టీల మధ్య తీవ్ర వాదనలకు దారితీసింది. డెమోక్రటిక్ పార్టీ అఫోర్డబుల్ కేర్ యాక్ట్ సబ్సిడీలను విస్తరించాలని, ఆ నిధులను బడ్జెట్లో చేర్చాలని పట్టుబట్టింది. కానీ రిపబ్లికన్ పార్టీ ఆ ప్రతిపాదనను తొలుత తిరస్కరించింది. చివరికి సమన్వయంతో రెండు వర్గాల మధ్య ఒక తాత్కాలిక ఒప్పందం సాధ్యమైంది. ఈ ఒప్పందం ద్వారా దేశం మొత్తం స్థిరత్వం దిశగా సాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ పరిపాలన ఈ షట్డౌన్ను ఎదుర్కోవడంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పొందకపోవడం, ప్రజాసేవలు నిలిచిపోవడం, ఫెడరల్ సంస్థలు మూతపడడం వంటి పరిణామాలు ప్రజలలో అసంతృప్తిని పెంచాయి. రాజకీయ ఒత్తిడి పెరగడంతో చివరికి కాంగ్రెస్ ఈ బిల్లును వేగంగా ఆమోదించింది. ప్రస్తుతం ఈ బిల్లు ట్రంప్ కోర్టులో ఉంది. ఆయన సంతకం చేసిన వెంటనే అమెరికా తిరిగి సాధారణ స్థితిలోకి వస్తుంది. అయితే ఈ బడ్జెట్ జనవరి 30 వరకే కావడంతో ఆ తర్వాత బడ్జెట్ చర్చలు ఎటు దారి తీస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ నిర్ణయం అమెరికా ప్రజలకు ఒక ఊరటగా మారింది. ఫెడరల్ ఉద్యోగులు తిరిగి పనిలో చేరబోతున్నారు. పౌర సేవలు పునరుద్ధరించబోతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ వేగం అందుకోబోతున్నాయి. దీంతో పాటు ఈ పరిణామం అమెరికా రాజకీయ వ్యవస్థకు కూడా ఒక హెచ్చరిక లాంటిదని
విశ్లేషకులు చెబుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పనిచేసినప్పుడే సంక్షోభాలకు పరిష్కారం దొరుకుతుందని, విభేదాలు ప్రజల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని మరోసారి స్పష్టమైంది.